ఎక్సలెంట్ కెరీర్ కౌన్సిలింగ్ గురించి కానివ్వండి, యూత్ ఎంటర్టైన్మెంట్ గురించి కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, మెయిన్ సార్ ఈ 3 సబ్జెక్టులు మెయిన్ వీటి మీద ఎక్కువగా ట్రైన్స్ చేస్తూ ఉంటారు. వారు ఎవరో కాదు, డాక్టర్ శ్రీ కాళహస్తి గారు. ప్లీజ్ గివ్ యువర్ బిగ్ హ్యాండ్స్. సార్ ని మన యొక్క కరతాళ ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా కోరుచు. సార్ కాళహస్తి గారు, డయాస్ ఈజ్ యువర్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా గురువులందరినీ స్మరించుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేకుండా ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో కానివ్వండి, మరి ఇప్పుడు స్టెప్ అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఫౌండర్ అయినటువంటి ప్రత్యూష్ సుబ్బారావు గారికి, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా చక్కగా కోఆర్డినేట్ చేస్తూ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మన నర్ర రాజశేఖర్ గారికి, మరి అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, మరి ఇది డిజిటలైజేషన్ యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తుంది. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామని మరి నర్ర రాజశేఖర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఈ యొక్క కార్యక్రమానికి రావటం జరిగింది. సో అదే విధంగా ఎంతో మందిని వ్యక్తులను శక్తులుగా మార్చాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ స్టెప్ మనకి ఎంతో ఆదర్శప్రాయం అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముందుగా వారందరికీ మీ తరపున నా తరపున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఒకసారి మన స్టెప్ ప్రోగ్రాన్ని అభినందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్టెప్ వక్త, మంచి ఉపన్యాసకుడు అవటం ఎలా అనేటటువంటి కార్యక్రమంలో నేను ఈరోజు తీసుకుపోయేటటువంటి టాపిక్ ఏంటంటే క్వాలిటీస్ ఆఫ్ గుడ్ స్పీకర్. ఎవరైతే మాటని చక్కగా, సరళంగా, అందంగా, ఆప్యాయంగా అద్దుకునేటట్టు మాట్లాడగలుగుతారో వారు మంచి వక్తగా అవుతారంటం వల్ల ఎటువంటి సందేహం లేదు. సో అందుకని నేనేమంటానంటే, మంచి మాట మనిషికి కొండంత అండ. ఆ మాటే లేకపోతే ఉంటుంది అశాంతి మన వెంట. మాట మంచిదైతే మనసు మంచిదవుతుంది, ఆ మాటే తూలితే మనిషికి శాపం అవుతుంది. మంచి మాట ద్వారా సంపాదిస్తాము హృదయంలో స్థానాన్ని, అదే మన జీవితానికి పునాది. జీవితానికి మంచి మాట, రేపు జీవించటానికి వెలుగుబాట. అందుకే మన మాటే మనకు శ్రీరామ రక్ష. సో కాబట్టి అటువంటి మంచి మాటని మనం జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మనం నేర్చుకునేటటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచటంలో ఉండేటటువంటి తృప్తి వేరే ఉంటుంది. సో ఆ కోరికలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వక్తలుగా తయారవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్ గా గమనించినట్లయితే స్పీకర్ అవ్వాలంటే ఎటువంటి మంచి లక్షణాలు కావాలి. మరి స్పీకరు ఒక వ్యక్తి దగ్గర నుంచి కొన్ని వందల మంది, వేల మంది ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయగలిగినటువంటి వాళ్ళు స్పీకర్. మరి ఇంత బాధ్యత తీసుకునేటప్పుడు వారందరికి వచ్చినటువంటి డౌట్స్ను కూడా మనం క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి 1కి 10 సార్లు మనం నేర్చుకొని మనం నిరంతర విద్యార్థి అయినట్లయితే వారు మాత్రమే మంచి స్పీకర్గా సెటిల్ అవుతారనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. సో దీనికి కావాల్సింది శ్రమ, ఇష్టమైనటువంటి శ్రమ, దాని ద్వారా పొందేటటువంటి ఆనందం, అది 10 మందికి పంచితే వచ్చేటటువంటి సంతోషం. ఇవన్నీ మనకి ఎంతో గొప్ప గొప్ప అభిరుచుల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో అందులో భాగంగా మనం ఒక స్పీకర్ అవ్వాలి అని అంటే చాలా లక్షణాలు అయితే కలిగి ఉండాలి. సాధారణంగా మన ఇంట్లో పిల్లవాడు మా అబ్బాయి చాలా బాగా మాట్లాడతారు అని చెప్పేసి అని అంటారు. అంటే మీ ఇంట్లో మీ పిల్లవాడు ఒక స్పీకర్. ఆ పిల్లవాడు ఏమంటాడంటే 10 మంది మన ఇంటికి వస్తే
మా డాడీ 10 మందితో చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి మా డాడీ ఒక మంచి స్పీకర్. మరి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మా టీచర్ చాలా బాగా చెప్తారు. సో స్కూల్లో టీచర్ ఒక స్పీకర్. మరి సభలకి ఏదో ఇన్వైట్ చేస్తే వెళ్తే 100 మందిలో మా డాడీ చెప్తున్నారు కాబట్టి మా డాడీ ఒక స్పీకర్. లేకపోతే వాళ్ళల్లో ఒకరు మాట్లాడితే ఆయన ఒక లీడర్. సో అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? ఈ స్పీకర్ అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంది. మరి అంత వాల్యుబుల్ అయినటువంటి ఈ యొక్క పదాన్ని, ఆ పదాన్ని మనం అని మనకి వర్తింపు చేసుకోవాలి అని అంటే మనం చాలా కష్టపడవలసి ఉంది. చాలా మంది జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. మన సెల్ఫ్ థింకింగ్ ఏ విధంగా ఉందని అంటే, ఇంట్లో పిల్లవాడు బాగానే మాట్లాడాడు, స్కూల్లో ఫ్రెండ్స్ తో ఆ పిల్లవాడు బాగానే మాట్లాడాడు, ఫాదర్ 10 మందిలో కూడా మాట్లాడారు, బట్ స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడమంటే అమ్మో నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేనేమి చేయలేను అని అంటాడు. ఎందుకని? ఆయనకు ఒక ఫియర్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నేను చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు అడుగుతున్నాను. ఫస్ట్ ఏమంటాడంటే నేను చెప్పలేను, డిసైడెడ్. అసలు ఫస్ట్ స్టెప్పే నేను చెప్పలేను. 2 అమ్మో నా వల్ల కాదు, ఎందుకంటే ఆ 10 మంది నవ్వుతారు అని చెప్పేసి అని అంటున్నాడు. సో నవ్వటం అంటే ఏంటి? మనల్ని మనం తక్కువ చేసుకొని నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేనేమో అని అనుకోవటం. తర్వాత 3వది, ఇది చాలా కష్టం, డిసైడ్ అయిపోతాడు. ఎందుకనంటే కష్టపడకపోతే ఏదైనా కష్టమే. ఏబిసిడీలు వస్తే పెద్ద బుక్లైనా చదివేస్తాం. అసలు ఏబిసిడియే కష్టం అని అనుకుంటే మనం నిరక్షరాస్యులంగానే ఉండిపోతాం. సర్నో. అండ్ నెక్స్ట్ ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే నా వాయిస్ సరిగా ఉండదు, 10 మంది వినటానికి సరిగా ఉండదు. నేను చెబితే బోర్ ఫీల్ అవుతారు, ఎదుటి వాళ్ళు బోర్ ఫీల్ అవుతారని ఫీల్ అవుతారు. ఇక అన్నిటికంటే పెద్దది స్టేజ్ అంటేనే భయం వేస్తుంది. సో ఇన్ని కారణాలు మనలో పెట్టుకుంటే మన స్పీకర్ అవ్వగలమా? ఒకసారి అందరూ కూడా అవునా కాదా, ఎస్ ఆర్ నో అని టైప్ చేయండి ప్లీజ్. మనం ఎన్ని డౌట్లతో ఒక స్పీకర్ అవ్వగలమా? 100% అవ్వాలి. సో అందువల్ల మనం ఏం చేయాలంటే కంపల్సరీగా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాల్సిందే. మరి అది ఎలా పెరుగుతుంది? కదలకుండా కూర్చుంటే అవదు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాగుతుపో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాతనే ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చి నా కాస్త కష్టానికే తలం చూస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తురుతో సహా. లే, బయలుదేరి, పడ్డ చోట నుండే పరుగు మొదలెట్టు. నీవు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోక ముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలి వెళ్ళక ముందే వెలుగులోనికి వచ్చే. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదిది, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ఈ కసి కావాలి మనకి. దీంట్లో ఉండే ప్రతి అంశం, ప్రతి విషయం ఇది నాదవ్వాలి. నేను కష్టపడి పని చేస్తే ఎంత పెద్ద పనైనా నాకు చిన్నదైపోతుంది. అది మనం నేర్చుకోవాల్సినటువంటి. అందుకే జీవితం బాణం లాంటి, వెనక్కి లాగితేనే ముందుకు దూసుకుపోతుంది. ఏది తనంతటా నీ దగ్గర రాదు, శోధించి సాధించాల్సిందే. సింహానికి ఆహారం ఎవరన్నా తీసుకొచ్చి పెడతారా? నో, వేట ఆడాల్సిందే, తన కడుపు నింపుకోవాల్సిందే. అలానే మనం చదవాల్సిందే, సాధన చేయవలసిందే, స్పీకర్ గా సక్సెస్ అవ్వవలసిందే. దిస్ ఈజ్ యువర్ కమిట్మెంట్. అది మనకి దీంట్లో ఈ స్టెప్ లో మనకు కావాల్సినటువంటి అంశం. సో కాబట్టి ఎలా ముందుకెళ్లాలో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎలాగంటే ఒక రాజుగారు ఉన్నారు. మరి ఆ రాజుగారికి సడన్ గా దేవుణ్ణి చూడాలని కోరిక పుట్టింది. వెంకటేశ్వర స్వామి ఎవరో ఆయన ఒక చాటింపు వేసాడు అనమాట. ఎవరైతే నాకు దేవుణ్ణి చూపిస్తారో నా రాజ్యంలో కొంత భాగం ఇస్తాను అని చెప్పేసి చాటింపు వేశాడు. మరి అందులో ఒక కుర్రవాడు ఏం చేశాడంటే,
ఎస్ నేను రాజుగారికి దేవుణ్ణి చూపిస్తానని చెప్పేసి అన్నాడు. వెంటనే ప్రజలందరూ ఏం చేశారు, మనం కూడా అందరం ఒకేసారి సభకి వెళ్ళిపోయామంటే ఆ అబ్బాయితో పాటు రాజుగారితో పాటు దేవుణ్ణి నేను కూడా చూసేయచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. సరే జనం అందరూ వచ్చారు, సభా కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఆ కుర్రోడు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుగారు నాకు ఒక బౌల్లో పాలు కావాలి అని చెప్పేశాడు. తర్వాత రాజుగారు ఇంకా అబ్బాయి, అబ్బాయి ఇంకా రాజుగారు, మరి అబ్బాయి పాలేక. ఈ మూడు చూపులు, జనం చూపులు అంతా కూడా క్రౌడ్ గా ఉంది. సో చివరికి ఏం జరిగిందంటే, ఏం చేస్తున్నావు బాబు అని, దీంట్లో వెన్న ఎక్కడ ఉందో ఎత్తుకుతున్నాను అని అడిగాడు. ఏం తమాషాగొద్దా, ఇంతసేపు ఎక్కడ వెన్న ఎలా వస్తుంది దీంట్లో? దాన్ని పాల్ని కాగబెట్టాలి, తోడు జల్లేయాలి, పెరిగేయాలి, దాన్ని చిలకొడితే గాని వెన్న బయటికి రాదు. అది కూడా తెలియదా నీకు అని అడిగితే, అప్పుడు ఆ బాలుడు ఏం చెప్పాడంటే, రాజుగారు ఒక వెన్న తీయటానికే ఇంత ప్రాసెస్ ఉంటే సర్వాంతర్యామైనటువంటి దేవుని చూడాలంటే మనం ఎంత కృషి చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అతను తెలియజేయటం జరిగింది. అప్పుడు రాజుగారు తెలుసుకొని అతన్ని ముందు నేను చేయగలను అని ముందుకు వచ్చినందుకు, దానిని ఎలా మాకు తెలియాలో తెలియజేసినందుకు అతన్ని అభినందించి అతనికి కొంత బహుమతిగా ఇచ్చి పంపించడం జరిగింది. మరి అది ఊరకొచ్చిందా? ఎంతో మందిని నమ్మించి నేను ఇది చేయగలను అనేటటువంటి ఒక నమ్మకంతో ఒక రాజ్యంలో ఉండేటటువంటి రాజుకు ఎదురెళ్ళి పోరాడటం అంటే ఎంత కలేజా కావాలి. ఆ కలేజా ఎన్ని లక్షల మందికైనా చెప్పగలిగేటటువంటి శక్తి, సామర్థ్యం ఒక స్పీకర్ గా మాత్రమే ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. సో ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య అభినందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆ అభిమానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనేం చెప్పబోతున్నానంటే, ఎలాగోలా బతకాలనుకుంటే అడ్జస్ట్ అయిపోతాం. నేను ఇలాగే బతకాలి అంటే ఫైట్ చేస్తాం. పడిపోతున్న కొద్దీ పోరాటం నేర్చుకుంటాం, ఓడిపోతున్న కొద్దీ వ్యూహాన్ని నేర్చుకుంటాం. వెన్ను విరిగే కష్టం వచ్చిన వీరుల్లాగే నిలబడతాను, కానీ చేత కాని వాళ్ళలాగా చేతులు కట్టుకుని అలా కూర్చోను. కన్నీరు అనేది కష్టం వచ్చినప్పుడు కాదు, వచ్చిన కష్టం పోయాక రావాలనేది వాడి సిద్ధాంతం. వీటి మధ్య ఎన్నో అవమానాలు, ఎదురు చూపులు, ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా ఒకే ఒక్క గెలుపుతో అన్నిటిని తుడిచివేయగల శక్తి వాడిది. ఆ వాడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడని మనం ఎప్పుడైతే అనుకుంటామో డెఫినెట్ గా యూ కెన్ డూ ఎనీథింగ్. యూ కెన్, దే కెన్. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఆ స్పోర్టివ్నెస్ అనేది మనలో ఉండాలి. జనరల్ గా చూస్తూ ఉంటాం మనం, సమయం ఆగుతుందా, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సూర్యచంద్రుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి విత్తనం చెట్టు అయిపోతుంది, విత్తనం నుంచి మహావృక్షంగా మారుతుంది. మరి ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా మార్పు చెందుతూ ఉన్నాం. మరి వార్తలను పావురాలతో పంపించే దగ్గర నుంచి జస్ట్ ఒక క్లిక్ తో ప్రపంచాన్ని చుట్టేసేటటువంటి మెసేజ్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఇటువంటి రోజుల్లో కూడా మరి ఇంకా మనం మారాలా వద్దా? మారాలి అని అంటే ఒకసారి మీరు సరే ఇలా చూపించారు. ఎంతమంది మారదాం అనుకుంటున్నారు? సో ఆర్ యు రెడీ? మీరు స్టెప్ ప్రోగ్రామ్ లో వచ్చారు అని అంటే యు ఆర్ ఆల్రెడీ సక్సెస్. సో కాబట్టి ఆ సక్సెస్ ని నిలుపుకోవటానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్ ఆర్ నో? సో అందువలన మనం ఏం చేయాలి? మారాలి. నిన్నటిది వదిలేయండి, ఈ క్షణం ముందు వదిలేయండి, రేపటి నుంచి చూద్దాం. అది కూడా మనకు డౌట్, ఇప్పుడు నుంచే చూద్దాం. ఈ క్షణం నుంచే మన ప్రయత్నం మొదలు పెడదాం. ఉన్న స్థాయి నుంచి, ఇప్పుడు ఏ స్థాయిలో అయితే ఉన్నామో ఉన్న స్థాయికి వెళ్ళటానికైతే ప్రయత్నించాలి. మరి ఈ ప్రయత్నం చేయాలి అని అంటే మనకి ఒక ఫార్ములా అనేది ఉంది. సో ఈ చేంజ్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఒక ట్రైనర్ కావాలా? ఎస్, ఈ ప్రోగ్రామ్ ఈ చేంజ్ అనేటటువంటి ఫార్ములా ఉపయోగపడుతుంది. ఒక స్పీకర్ అవ్వాలా? డెఫినెట్ గా ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఒక బిజినెస్ లో సక్సెస్ అవ్వాలా? ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. సో ఈ ఫార్ములా మీరు దేనికి అప్లై చేస్తే దాంట్లో అద్భుతాలు చేస్తారు. ఆ ఫార్ములా ఏంటంటే, డేవిడ్ ఫిత్ అనేటటువంటి శాస్త్రవేత్త చేంజ్ అనేటటువంటి ఫార్ములాని కనిపెట్టడం జరిగింది. సి ఫర్
దృఢ సంకల్పం, కన్విక్షన్ అనేది ఉండాలి. దృఢ సంకల్పం, నేను స్పీకర్ అయ్యి తీరవలసిందే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్. ఎందుకంటే ఆ కసి ఉంటేనే ఆ స్పీకర్ మీరు అవుతారు. మరి ఊరకు వచ్చేస్తుందా? నిజాయితీగా ఆ దృఢ సంకల్పం ఉండాలి. నేను చేస్తాను అని నేను చెప్పేసి నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే, నీ మాటల్లో నువ్వు నిజాయితీ లేకపోతే నువ్వు స్పీకర్ కాలేవు. మరి ఏ ఫర్ అలైన్మెంట్, వర్క్ నేను స్పీకర్ అయిపోతామా? 10 మందికి ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా క్రోడీకరించి అనలైజ్ చేసి మనం చెప్పగలిగినప్పుడు మాత్రమే దీంట్లో ఉంటుంది. మరి దీంట్లో బోల్డెన్ ఆటుపోట్లు ఉంటాయి, వాటిని అన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు పోవాలి. ఎన్ ఫర్ నెవర్ గివ్ అప్, పట్టు సడలించకుండా నేను స్పీకర్ నవ్వాలి. వచ్చేంత వరకు పట్టు సడలించకూడదు. ఇవాళ డిసైడ్ అయ్యావు, నీ లక్ష్యాన్ని అందుకునేంత వరకు నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి. మధ్యలో వదిలేస్తే ఏది కూడా నీ సొంతం కాదు. తర్వాత జీ ఫర్ గోల్ కమిట్మెంట్, లక్ష్యంపై గురి ఉండాలి. 600 అయినా 106 అయినా నేను మాత్రం స్పీకర్ అవ్వాల్సిందే. దట్స్ ఆల్. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ ఫర్ ఎండ్ ఆఫ్ ది షో, అప్పుడు అద్భుతమైనటువంటి స్పీకర్ గా మనం ముందుకు రావడానికైతే ఆస్కారం. నేను ఫ్రెండ్స్ మీకు చాలా సింపుల్ ఫార్ములా ఒకటి నేను మీకు చెప్తాను. ఇది కూడా అంతే, దేనికి అప్లై చేస్తే దానికి అప్లై అవుతుంది. ఇక్కడ పాజిటివ్ డిసాటిస్ఫాక్షన్ ఇంటూ ఫస్ట్ యాక్షన్ గ్రేటర్ దెన్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫార్ములా. ఇక్కడ మీ ఫస్ట్ యాక్షన్ ఆర్ అనుకుందాం, స్పీకర్ అవ్వాల్సిందే అని ఎప్పుడైతే అంటావో మీలో పాజిటివ్ డిసాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది. డిసాటిస్ఫాక్షన్ అంటే నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేనేమీ చేయలేదు. పాజిటివ్ డిసాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? ఏది ఏమైనా అయినా సరే ఐ క్యాన్, నేను చేసి తీరుతాను. ఎప్పుడైతే కసి మీలో ఉందో 6 × 6 = 36. మీ యాక్షన్ ఆర్ అయితే మీ పవర్ 36 అవుతుంది. అదే రెసిస్టెన్స్ అంటే మన బాబాయ్లో, తమ్ముళ్ళో, ఇంటి పక్కన అయినో ముందైనో ఆ రంగంలో సక్సెస్ లేనైనా, ఏంటి నేను ఇలా అవుతానంటే నువ్వా, నీ వల్లే పోతుంది, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు ఏమీ చేయలేవని చెప్పేసి వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మనం ఎవరు మాటలు వినాలి? నీ మీద నీకు నమ్మకం ఉండాలి, కానీ నీకు మాత్రం పక్కన వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఎందుకంటే మనకు కంపారిటివ్ ఎక్కువగా పక్కన వాళ్ళ మీదే చేసుకుంటూ ఉంటాం కాబట్టి. మనలో పవర్ ఎంత ఉందిరా బాబు అంటే ఆ పక్కింటి చెప్పాలి తప్ప మన పవర్ మనకు తెలియదు. ఆంజనేయ స్వామి గారి శక్తి సామర్థ్యాలు పక్కన ఆయన గుర్తు చేస్తే ఆయనకు ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కాదు. యూ థింక్ యువర్ సెల్ఫ్ యూ కెన్ క్రియేట్ వండర్స్. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్. నీ గురించి నీకే బాగా తెలుసు, నీ గురించి పక్కన వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకనంటే నువ్వు పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తే నా గురించి నేను ఆలోచించుకోవడం ప్రారంభిస్తాను. సో రెసిస్టెన్స్ 7 అనుకోండి, అప్పుడు 36 పెద్దదా 7 పెద్దదా? 36 పెద్దది. సో కాబట్టి మనలో ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి మార్పు చెందినట్టు లెక్క. లేదు, మనం ఇక్కడ ఫస్ట్ యాక్షన్ 6 అనుకుందాం, పాజిటివ్ డిసాటిస్ఫాక్షన్ లేదు అంటే అయితే ఇది లేకపోతే లేదు. స్పీకరా, క్లాస్ పెట్టారు, నేను వచ్చాను, ఇంటే ఉందాం లేకపోతే లేదు, పోయేదేముంది, ఇంకొక గంట సేపు ఆ సెల్ ఫోన్ ముందే ఉందా అని అనుకున్నారు అనుకోండి, దాని వాల్యూ 6. ఈజ్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత అనుకున్నాం? 7. ఈజ్ ఈక్వల్ ఏది పెద్దది? రెసిస్టెన్స్. అంటే నీ పక్కన వాళ్ళు డామినేట్ చేస్తారు. అప్పుడు మనలో సి అనేది కన్విక్షన్, దృఢ సంకల్పం అనేది మిస్ అయిపోతాం. మరి ఎప్పుడైతే మొదట్లో దృఢ సంకల్పం మిస్ అయ్యిందో మరి చివరిలో ఉండేటటువంటి ఎండ్ ఆఫ్ ది షో మనం చూడగలుగుతామా? చూడలేం. సో మధ్యలో ఏం మిగిలింది మనకి? HANG, హ్యాంగ్ అవటం జరిగింది. సో మనం ఏ రంగంలో కూడా స్పీకర్ గా సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అవ్వలేదు. ఎస్ ఆర్ నో? సో అందువలన దీనిని మనం ముందు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ఒకసారి అటెన్షన్ ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్.
సైంటిఫికల్లీ ప్రూవ్ అయినటువంటి 9 క్వాలిటీస్ లో మనం ఒక్కొక్క దాని గురించి అయితే మనం తెలుసుకున్నాం. దీంట్లో ఏమంటారంటే, ఒకటి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్? మనలో విశ్వాసం ఎలా పెరుగుతుంది? మనలో ఉత్సాహం ఉన్నప్పుడు, మనం చేసేటటువంటి పనుల్లో అథెంటిసిటీ అంటే ప్రామాణికత ఉన్నప్పుడు మాత్రమే మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుంది? ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్ అని ఎప్పుడైతే పవర్ఫుల్ గా అనుకుంటామో, ఐ ఆమ్ ఏ కింగ్, ఐ ఆమ్ ఎక్సలెంట్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూ. ఆ పవర్ ఎప్పుడు కూడా ఎవరిలో ఉంది? ఏంటి, ఈరోజు మంచి ఉత్సాహంగా ఉండాలి, అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మరి ఈ కాన్ఫిడెన్స్ ని మనం యొక్క స్పీకర్ గా ఎలా మలచాలో గమనించినట్లయితే, యూనివర్సిటీ ఆఫ్ వోల్వర్హాంప్టన్ అనేటటువంటి యూనివర్సిటీ, ఏ హైలీ కాన్ఫిడెంట్ స్పీకర్ ఈజ్ వ్యూడ్ యాజ్ బీయింగ్ మోర్ అంటే యాక్యురేట్ అయినటువంటి, అంటే ఖచ్చితమైనటువంటి సమర్థత, వారిలో విశ్వసనీయమైనటువంటి తెలివితేటలు, పరిజ్ఞానం, వాటి గురించి ఇష్టపడితే, తన మీద తానుకు నమ్మకం కలిగినట్లయితే 100% స్పీకర్ అనేది అవుతాడు. సో యాక్యురేట్ ఉండాలి, కాంపిటెంట్ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, ఇంటెలిజెంట్ అయి ఉండాలి, నాలెడ్జిబుల్, తన మీద తానుకు బిలవ్, ఇవి ఉండాలి. ఇవి ఉన్నవాడేమవుతాడు? స్పీకర్ అవుతాడు. లేనటువంటి వాళ్ళు అన్సర్టైన్ స్పీకర్ అవుతాడు. ఇవన్నీ ఎవరికైతే కలిగి ఉంటాడో అతను స్పీకర్ అవుతాడు. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో కలిగి ఉండాలి. దెన్ ఫ్యాషన్, అభిరుచి ఉండాలి. ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్ ఉండాలి. వితౌట్ ఫ్యాషన్ యువర్ స్పీచ్ ఈజ్ మీనింగ్లెస్. ఫ్యాషన్, ఏది కావాలంటే అది తింటున్నావు, మరి ఏది కావాలంటే అది ఎందుకు చేయలే? సో తినేటప్పుడు నాకు అన్ని కావాలంటావు, చేసేటప్పుడు మాత్రం ఐఎమ్ సారీ అని చెప్తూ అంటావు. ఎస్ ఆర్ నో? సో అలా అనకూడదు అనమాట. సో ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనిస్తే, ఈ యొక్క ఫ్యాషన్ అనేది ఒక దానిపైన మక్కువ కలిగి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. నేను స్పీకర్గా అవ్వాలి అనేటటువంటి మక్కువ ఎప్పటికీ వదలకూడదు. ఏదైతే ఈ యొక్క కసి లేకపోతే మనం చెప్పేటటువంటి ప్రసంగం కూడా ఏమైపోతుంది? అర్ధరహితం అయిపోతుంది. సో క్లాస్కి ప్రిపేర్ అవ్వాలంటే డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలి. ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, మరి ఏ వయసులో వాళ్ళు ఉంటారు, ఏ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా తెలుసు, వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలి అనేది మనం చదువుకోవాలి. అది లేకుండా, ఆ డెలివరీ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్గా లేకుండా ఉంటే మన ప్రసంగం ఏమైపోతుంది? అర్ధరహితం అవుతుంది. తర్వాత చెప్పేటప్పుడు ఎమోషన్స్ ఉండాలి. మీ భావోద్వేగంలో చిత్తశుద్ధి స్థాయిని కనపరచాలి. ఎస్, నాకు ఆ కసి ఉంటేనే ఆ కసి మీలో వస్తుంది. నేను కసి మీకు చూపించకపోతే ఏమొస్తుంది? అంతా కూడా సాఫీగా జరిగిపోతుంది. ఎస్ ఆర్ నో? సో అందువల్ల మనం కసి ఉండాలి. తర్వాత ఎక్కడ పెంచాలో ఎక్కడ తుంచాలో తెలుసుకొని ఉండాలి. అది స్వరం. ఇంకో పని అయితే మీ ఇష్టం, ఏదనుకుంటే. సో మనం చేతులు ఊపుతూ, మన యాక్షన్తో, మన స్వరంతో ఎదుటి వాళ్ళని చక్కగా అర్థవంతమైనటువంటి పదాలతో వారికి 10 మందికి జ్ఞానాన్ని పంచటం స్పీకర్ యొక్క లక్షణం. ట్రైనరు, స్పీకరు రెండు ఉన్నాయి. అది టోటల్లీ డిఫరెంట్. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మరి ఎంతమంది ఉన్నారు, ఏ పిల్లలు ఉంటున్నారు, మరి రాజకీయ నాయకులు ఉన్నారా, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారా, లేకపోతే యూత్ ఉన్నారా, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారా, వాటిని బట్టి మనం అభ్యాసం చేయవలసి. అభ్యాసం చేయటానికి ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు అని అంటే ఏంటి? అన్ని నేర్చుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే ఆల్రెడీ జీవిస్తున్నారు కాబట్టి, మీరు దాని గురించి ఒరిజినాలిటీలో ఇన్వాల్వ్ అయ్యి మీరు పనిచేస్తున్నారు కాబట్టి బట్టి కొట్టాల్సినటువంటి పని లేదు. సందర్భం తెలుసుకుంటే చాలు 10 మందికి మనం జ్ఞానాన్ని పంచగలుగుతాం. తర్వాత ఎవరికి కమ్యూనికేట్ చేస్తున్నారో వారికి అనుగుణంగా మాట్లాడాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఎవరికి పాఠం చెప్తున్నాం, ఎవరికి ఏ మాటలు చెప్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫ్యాషన్ అంట. తర్వాత 3వ పాయింట్ వచ్చేపటికి
బీ యువర్ సెల్ఫ్. నువ్వు నీలాగే ఉండు, ఎవరో వాళ్ళ కోసం ఉండొద్దు, ఎవరిలాగా అస్సలు ఉండదు. గుర్తుపెట్టుకో. ప్రాక్టీస్, నాట్ మెమరైజేషన్. స్పీక్ ఇన్ ఏ న్యాచురల్ వాయిస్. నీకున్నటువంటి వాయిస్నే నువ్వు మాట్లాడు. ఎవరు అలా చెప్పారని ఇలా చెప్పారని చెప్పేసి మనం ఎవరినో ఇమిటేట్ చేయవలసినటువంటి పని లేదు. ఇమిటేట్ చేస్తే మన ఒరిజినాలిటీ దెబ్బతింటుంది కాబట్టి. సో అందుకని మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు వేదికపై మరొకరు కానవసరం లేదు. అసలు వేదిక అంటేనే మీరు, ఇంకా పక్కన వాళ్ళతో పని లేదు. మీరు చేయాల్సిందల్లా మీరు మాత్రమే. మీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో, ఎస్ నేను చెప్పాలి, నేను చదువుకోవాలి, సో నాకు అన్నీ తెలుసు, నేను చెప్పేటటువంటిది ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్ గా ఉంది, నేను చెప్పే ప్రతి ఒక్కటి 10 మంది పిల్లలకు ఉపయోగపడుతుంది, నేను చెప్పేది మంచిది, ఇంకా చదువుకొని ఈసారి ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి భావంతో ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజకీయ అభ్యర్థి ఉన్నాడు, అతను ఎమ్మెల్యే కంటెస్టేట్ చేస్తున్నాడు. తనను తాను కనిపించకపోతే పక్కనోడు కనపెడితే ఓట్లు ఎవరికి పడతాయి కదా, ఓట్లు పక్కన వాళ్ళకి పడతాయి. సో అందువల్ల ఇక్కడ ఎవరు ప్రొజెక్ట్ అవ్వాలి? స్టేజ్ మీద స్పీకర్ అవ్వాలి. ఓట్లు అడిగేటప్పుడు ఆ కంటెస్టేట్ చేసేటటువంటి వ్యక్తి ఫోకస్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. లేకపోతే అతనికి ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు. మరి అదేవిధంగా ఒక కంపెనీ యొక్క సామాజిక మార్కెటింగ్ వ్యూహం అసమంజసంగా కనిపిస్తే వారి అమ్మకాలు కూడా పెరగవు. సో కంపెనీలో కాన్ఫిడెన్స్ ఉండాలి, వాళ్ళ వస్తువులో పవర్ ఉండాలి, అది 10 మందికి ఉపయోగపడాలి. అప్పుడే ఆ వస్తువు మంచి మార్కెట్లోకి వెళ్ళగలుగుతుంది. అలానే మీరు కూడా ఒక స్పీకర్ అవ్వాలి అని అంటే అటువంటి పర్టికులర్ అయినటువంటి ఆస్పెక్ట్ లో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే తప్ప మీరు మార్కెట్లో స్పీకర్ గా సెటిల్ కాలేదు. స్పీకర్ గా సెటిల్ అవ్వాలి అని అంటే డెఫినెట్ గా మీ మీద మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఫ్యాషన్ ఉండాలి, తర్వాత మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి, మీరు మీకు లాగానే ఉండాలి. తర్వాత మీరు చెప్పేది ప్రామాణికం కాకపోతే, అంటే నేను చెప్పేది నిజమైనటువంటి విషయాలు కాకపోతే, నేను ఏదైనా అబద్ధాలుగానే చెబుతూ ఉంటే, నేను మిమ్మల్ని మిస్మరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎన్నిసార్లు మిస్మరైజ్ చేస్తాం? ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3వసారి ఏ స్పీకర్ అయినా అన్ని అబద్ధాలు కోరు అని చెప్పేసి అంటాడు. ఎసర్నో. సో అందువల్ల మనం ఏం చేయాలంటే అసమర్థత వక్త అనుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాస్తవాలకు అనుగుణంగా రీసెర్చ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ప్రకారంగా రీసెర్చ్ అనాలిసిస్ చేసుకొని ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇది రేపొద్దున ఎలా ఉండబోతుంది అనేటటువంటి అంశాన్ని కూలంకుషంగా చక్కగా చెప్పగలగాలి. వాళ్ళు అద్భుతమైనటువంటి స్పీకర్ గా రాణించగలుగుతారు. 4వ పాయింట్ వచ్చేపాటికి వాయిస్ మాడ్యులేషన్స్. ద రాంగ్ టోన్ కెన్ స్పాయిల్ ది మెసేజ్. నేను ఏదైతే మీకు చెప్పడానికి వచ్చానో అది స్పాయిల్ అయిపోతుంది. ఇందాక మీకు చెప్పాను, మంచి మాట మనిషికి కొండంత అండ, ఆ మాటే లేకపోతే ఉంటుంది అశాంతి మీ వెంట. మన మాటే కదా. ఎలా కొలా బతకాలనుకుంటే అడ్జస్ట్ అయిపోతారు. నేను ఎలాగే బతకాలంటే ఫైట్ చేస్తాను, పడిపోతున్న కొద్దీ పోరాటం నేర్చుకుంటాను, ఓడిపోతున్న కొద్దీ వ్యూహాన్ని నేర్చుకుంటాను. చక్కగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెంచాలో తెలుసుకోవాలి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాగుతూ పో, అంతేగాని ఒకే చోటలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని అలాగే ఉండిపోతే ఎలా? ఇలా వాయిస్ మాడ్యులేషన్ సిచ్యువేషన్ కి అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. మన ప్రెజెంటేషన్ బాగోపోతే అంతా కూడా చప్పగా ఉంటుంది, మరి చెప్పకపోతే చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది, అది లాలిపాట లాగా ఉంటుంది, జోలాలి పాట లాగా ఉంటుంది. కానీ నేను చెప్పేది మాత్రం అలా ఉండకూడదు. స్పీకర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి? నిద్రపోతున్నాను కూడా లేపి ఇది మిస్ అయ్యావు, ఎందుకు మిస్ అయ్యావు, మళ్ళా ఒకసారి అందుకోవడానికి ప్రయత్నం చేయాలి.
మీరు వక్తగా మరింత ఆకర్షణీయంగా మీ పద ఉచ్చారణ ఉండాలి. నెంబర్ 1. 2, సరైన స్వరాన్ని అభ్యసించటానికి మీ ప్రసంగాన్ని మీరే రికార్డ్ చేసి దాన్ని వినాలి. నేను ఎలా చెప్తున్నాను, నా వాయిస్ 10 మందికి బాగా ఉంటుందా లేదా, ఎక్కడ తప్పులు చేస్తున్నాను, ఇది ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పేసి మనకి మనమే అనలైజ్ చేసుకోవాలి. అసలు మనమే అనకపోతే మన పక్కన వాళ్ళు ఎందుకు వింటారు? సో కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు మనం రికార్డ్ చేసుకొని మనం తెలుసుకోవాలి. తర్వాత మనం ఇమిటేట్ చేయకూడదు. ఎవరెవరినో ఆయన అలా అన్నారని ఇలా అన్నారని చెప్పేసి మనం ఇమిటేట్ చేయకుండా మన యొక్క సహజమైనటువంటి స్వరాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇతర వక్తల అనుకరణ చాలా సమస్యలను తెచ్చిపోయి ఒక్కొక్కసారి వాళ్ళు వేరే సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని తీసుకొచ్చి మన దాంట్లో కన్వర్ట్ చేస్తే మనం చెప్పవలసినటువంటి విషయం మనం మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో అందువల్ల చాలా సమస్యలు వస్తాయి. పక్కన వాళ్ళు మాత్రం అనుకరించుకోండి. తర్వాత మీ సొంత సమర్థమైనటువంటి వాయిస్ మాడ్యులేషన్ ని మనమే ఉపయోగించుకోవాలి. మన స్వరానికి ఏ విధంగా చెబితే 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి చక్కగా వినపడుతుంది, 10 మంది చక్కగా ఆలోచిస్తారు అనేటటువంటి ఆలోచనల్ని మనం తెలుసుకోగలగాలి. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఆన్ ది స్టేజ్, దట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్. అంటే ఇది ఒకటని కాదు, ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సో దేనికి ఏది తక్కువ కాదు. సో కాబట్టి చాలా క్లియర్గా ఉండాల్సినటువంటి అవసరం. ఇక 5, కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. మనం చేసేటటువంటిది ఒక ఎనాలిటికల్ స్ట్రక్చర్లోనో, లేకపోతే ఒక కథ రూపంలోనో, లేకపోతే ఒక గ్రాఫ్ రూపంలోనో, లేదంటే ఒక టేబుల్ రూపంలోనో మనకి చూడంగానే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విషయాలు కానీ మనం చేయగలిగితే దే ఆర్ వెరీ హ్యాపీ. కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. మీ ప్రెజెంటేషన్ లో మనం ఇక్కడ కానీ గమనిస్తే మీ ప్రెజెంటేషన్ మీ మాటలు వింటున్న వారికి సులభంగా అర్థమయ్యేలా తయారు చేస్తారు. అంటే కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, కంప్యూటర్లో కానీ పెడితే ఒకదానికి నానా అర్థాలు 100 వస్తాయి. రొటీన్ గా వాడేటటువంటి పదాన్ని వదిలిపెట్టి మనం కొత్త రకాన్ని పదాన్ని వాడామనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, ఎదుటి వాడికి అర్థం కాదు. అర్థం కానప్పుడు నువ్వు ఎంత చెప్పినా యాజ్ ఎ స్పీకర్ గా మనకు ఉపయోగపడదు. అందువలన సులభంగా సరళంగా అర్థమయ్యేటటువంటి సమాజంలో వాడుతున్న సాధారణమైనటువంటి పదజాలాన్ని మాత్రమే మనం ఉపయోగించినట్లయితే మన ప్రెజెంటేషన్ 10 మందికి ఉపయోగకరంగా, అర్థవంతంగా, అందంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. 2, మిగిలిన సమయాన్ని, సపోజ్ చెప్పాం, టాపిక్ అయిపోయింది, దానిని ప్రశ్నల రూపంలో మనం వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు డైనే డుకెటే అండ్ డేవిడ్ కార్నిష్ అనేటటువంటి ఆయన 2009 ప్రకారం సగటున పెద్దలు కేవలం 20 నిమిషాలు మాత్రమే వినగలుగుతారట. 20 నిమిషాల తర్వాత వాళ్ళు ఇక అర్థం కాదు. అందువల్ల ఏం చేయాలంటే మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. మరి వాళ్ళకి కొంత ఎంటర్టైన్మెంట్ లాగా ఒక సినిమా పాటో, లేకపోతే ఒక జోకో, లేదా ఒక చిన్న పెట్టకథో చెప్తే సరిపోతూ ఉంటుంది. సో అందువలన ఒక 20 నిమిషాల తర్వాత ప్రెజెంటేషన్ లో కొంత గ్యాప్ అనేది వస్తే బాగుంటుంది. మీరు ప్రెజెంట్ చేసేటటువంటి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే దానిని ఏం చేయాలంటే మనం చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కో సమాచారానికి గరిష్టంగా 20 నిమిషాల పాటు అందించడానికి అయితే ప్రయత్నం చేయాలి. సో అంటే ప్రెజెంటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క కంటెంట్ ను మనం తగ్గించుకొని చేస్తే బాగుంటుంది అన్నమాట. తర్వాత 6, కనెక్ట్ విత్ ఆడియన్స్. ఆడియన్స్ ని కనెక్ట్ చేయటం ఎలా? మరి మనం చెప్పినవన్నీ వాళ్ళు వినాలి అంటే వాళ్ళకి నచ్చినవి కూడా మనం చెప్తూ ఉండాలి. మరి మధ్యలో బ్రహ్మానందం గారి జోక్స్, లేకపోతే రామ్ చరణ్ తేజ్ సాధించినటువంటి మగధీరాలో ఉండేటటువంటి 100 మందిని ఒకేసారి చేసేస్తారు. ఎస్ఆర్నో వినాల్సిందే, ఎందుకంటే దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. మధ్యలో కొన్ని ఆశయాలు, ఒక సినిమా స్టోరీయో, లేకపోతే సినిమాలో ఉండేటటువంటి మంచి ఇంపార్టెంట్ చెప్పాలి. సో 20 నిమిషాలు అయిపోయిందండి,
మీరు 20 నిమిషాలు చెప్పారు తప్ప మరి మా గ్యాప్ ఇవ్వట్లేదని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉన్నారు. అందుకే నేనేం చెప్పానంటే, ఆలీ గారు ఇసుక మూటని బండి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. చూసారా సినిమా? ఇది సినిమా పేరైతే నాకు తెలియదు కానీ సీన్ మాత్రం నాకు బాగా గుర్తుంది. చివరికి ఇసుక మూట కింద పోస్తాడు. 1, 2, 3 వెతికిన తర్వాత ఆయనకు ఒక డౌట్ వస్తుంది, అసలు నిజంగా ఇసుక ఎందుకు ఇంత దూరం నుంచి తీసుకెళ్తున్నాడు. చివరికి తెలిసింది ఏంటంటే ఇసుకగా తీసుకెళ్తుంది, బైక్స్ తీసుకెళ్తున్నాడు. ఎస్ఆర్నో? సో అందువల్ల మరి బైక్ పవర్ఫుల్ది మనం కనిపెట్టాల్సినటువంటి పరిస్థితి అది. అలానే పోలీసు ఉన్నారు, బండి తీసుకెళ్తాను లేదు, ఇసుక మాత్రం ఎత్తుతున్నారు తప్ప బండిని ఎత్తకట్లేదు. అలానే మనం కూడా పిల్లల్లో ఉండేటటువంటి జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో మనం తీయటానికి, తీయించడానికి, అందించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనెక్ట్ విత్ ఆడియన్స్. మరి నేను ఈ జోక్ ఎందుకు చెప్పానంటే మీ అందరితో నేను కనెక్ట్ కావాలి కాబట్టి. మరి ఎలా కనెక్ట్ కావాలి? ప్రసంగం అనేది సంభాషణ లాంటిది. మీరు నేను మాట్లాడుతున్నట్టు ఉండాలి. మీ సందేశాన్ని ఏ కోణంలో చెబితే అర్థం చేసుకుంటారో నేను తెలుసుకోవాలి కాబట్టి. తక్కువ వ్యవధిలో ఎక్కువ సమాచారం ఇస్తే స్వీకరిస్తారు. నేను అదే పదే చెప్తూ ఉన్నాను అనుకోండి, ఎంత సాగినా కానీ ఏమైంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, తర్వాత మీరు చెప్పేది నిజంగా ముఖ్యమైనదని నిరూపించటం స్పీకర్ గా మీకు కష్టంగా ఉంటుంది. నేను చెప్పింది 100% మీరు వినాల్సిందే. విన్నారా లేదా? అదే కరెక్ట్ అని నేను అనడానికి లేదు. నేను తెలుసుకున్నటువంటి అంశాన్ని మీకు ప్రజెంట్ చేస్తే నేను ఇచ్చిన దాంట్లో మీకు ఏదైతే అర్థమవుతుందో, ఏదైతే ఇష్టం ఉందో, ఏదైతే కష్టం ఉందో దానిని డివైడ్ చేసుకునేటటువంటి బాధ్యత ఎవరిది? వినేటటువంటి వాళ్ళది. నో ఇదే అని నేను అనడానికి లేదు. మీ మీద నేను కమెంట్ చేయడానికి లేదు. నాలో మీకు ఏది నచ్చితే దాన్ని చక్కటి మంచి విషయాన్ని స్వీకరించాలి. మీ మీద నేను కమెంట్ చేశాను అనుకోండి, హూ ఆర్ యూ అని అడుగుతారు. నేను ఐయామ్ అంటే కుదరదు. నీకు నచ్చిందే చేయాలి. ఎందుకంటే బీ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు లాగానే ఉండాలి కాబట్టి. ఎస్ఆర్ నో? తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు, యాజ్ ఎ స్పీకర్ గా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటారు, చెప్పుకుంటున్నారులేని ఫోన్లో వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, తర్వాత ఇప్పుడు కొత్తగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఒకటేంటి చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. సో మధ్యలో అబ్బాయి నేను చెప్పింది ఏనండి, మీ ఫోన్లు మీరు తీసుకోవద్దు, మీ ఫోన్లు మీరు చూడొద్దు, ఆ ఫోన్ మూసేయండి అంటే యాజ్ ఏ స్పీకర్ గా చెప్పడం మంచిది. అది చెప్పామంటే మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. కానీ మనం ఏం చేయాలి? ఫోన్లు చూడకుండా చేయాల్సినటువంటి బాధ్యత స్పీకర్దే. నువ్వేం చెబుతావు నాకు తెలియదు. ఆయన ఫోన్ చూడకుండా మనం ఎందుకు చూడాలి? ఫోన్ లో చెప్పేటటువంటి విషయాలు వినకుండా మనం చెప్పిన విషయాలు వినాలి. ఫోన్ కంటే చెప్పేటటువంటి స్పీకర్ మాటలే గొప్పగా ఉన్నాయని మనల్ని చూడాలి. యాజ్ ఏ స్పీకర్ గా ఆ బాధ్యత మనదే. వాళ్ళ పరికరాలు 100 ఉంచుకోనివ్వండి, దాన్ని థీమ్ అనేటటువంటి హక్కు మనకు లేదు. కానీ దాని యొక్క చూడకుండా మనకే చూపించి మనం చెప్పింది వినేటట్టు చేయటమే స్పీకర్ యొక్క పని. ఇది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద కనెక్ట్ విత్ యువర్ ఆడియన్స్. 7వ పాయింట్ ఏంటంటే పెయింట్ ఏ పిక్చర్ త్రూ స్టోరీ టెల్లింగ్. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఎంతసేపు చెప్పినయనా ఏదో ఒక ఫోటోను, ఏదో ఒక బొమ్మ, ఏదో కథ ద్వారా మనం వాళ్ళకి చేయగలిగితే ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అందువల్ల మనం ఒక పిక్చర్ ద్వారా లేకపోతే ఒక స్టోరీ ద్వారా, ఇందాక మనం రాజు గారి సంగతి స్టోరీ చెప్పుకున్నాం, ఇందాక ఆలీ గారి గురించి చెప్పుకున్నాం. మరి అటువంటి కథలు మనం తెలియజేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ప్రేక్షకులను నిజంగా నిమగ్నం చేయడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి మీరు మంచి కథగా మారడం. ఈ కథ అంటే ఎక్కడి నుంచో రాదు. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితులు అవ్వచ్చు, మీ నిజ రూపంలో మీ నిజంగా మీరు చూసిన స్టోరీ అవ్వచ్చు, మీకు మోటివేషన్ ఇచ్చినటువంటి స్టోరీ అవ్వచ్చు, లేదంటే పుస్తకాల్లో ఉండేటటువంటి స్టోరీ అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆ స్టోరీలో ఉండేటటువంటి నీతిని చక్కగా మనం చెప్పగలగాలి. అది కథకుడు. ఒక జంతువుల రూపంలో చెప్పొచ్చు, మీకు జరిగినవి చెప్పొచ్చు, వాస్తవాలు చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యేటటువంటి విషయం. తర్వాత పబ్లిక్ స్పీకింగ్ లో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ యొక్క పిక్చరు అండ్ స్టోరీ టెల్లింగ్.
కథ చెప్పటం అనేది ఉత్తమ స్పీకర్లు ఉపయోగించేటటువంటి శక్తివంతమైనటువంటి సాధనం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన స్టోరీస్ చెప్తూ ఉంటామో వాళ్ళ ప్రెజెంటేషన్ ఉత్తమమైనటువంటి ప్రెజెంటేషన్ గా, శక్తివంతమైనటువంటి సాధనంగా ఒక స్పీకర్ కు ఉపయోగపడుతుంది కథ. ఉత్తమ ప్రెజెంటేషన్ల వల్లే అనిపించింది. ఓ పెద్ద పెద్దవి ఇయ్యని కొలతలేసి లెక్కలేసి ఆ దేశంలో ఎంత, ఈ దేశంలో ఎంత, గ్రాఫ్ పెరిగింది, కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, క్యాలిక్యులేషన్ చేస్తాం, చేసిన తర్వాత ఎవరికి అర్థం అవుతుంది సరే ఇవన్నీ చాలా రఫ్ గా ఉందండి అని చెప్పేసి. సో అందువల్ల స్వీట్ అండ్ స్మార్ట్ గా మన ప్రసంగాన్ని సింపుల్ వేలో అర్థమయ్యేటట్టుగా ప్రెజెంటేషన్ అనేది మీరు మీ సొంత అనుభవాల కథనాలను చేర్చుకోవచ్చు, లేదా మీ ప్రసంగానికి సందర్భాన్ని అందించటానికి క్లాసిక్ కథనాలను కూడా ఉపయోగించుకోవచ్చు. మన ఇష్టం అది, నువ్వు దేని మీద చెప్తావా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం అనేది ఇక్కడ లక్ష్యం. తర్వాత ప్రసంగాన్ని చెబుతున్నప్పుడు, వినిపిస్తున్నప్పుడు మీ ప్రేక్షకులు అర్థం చేసుకునే మరియు నిమగ్న ఇవ్వగలిగినటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేయడానికి మీరు ఏం చెప్పాలో ఆలోచించుకోవాలి. నిజంగా ఏం చెప్పాలి, ఏ స్టోరీ చెప్పాలి, కొత్తగా చెప్తావా, తెలిసింది చెప్తామా అనేటటువంటిది ఈ యొక్క పిక్చర్ ద్వారా చేద్దామా లేకపోతే స్టోరీ చెప్దామా అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. సో దీంట్లో స్టోరీ టెల్లింగ్ అనేది కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. దెన్ 8 రిపిటేషన్, అంటే పునరావృతం. ఏదైనా ఒక విషయాన్ని విన్న తర్వాత, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత, ఏదైనా ఒక బుక్ లో ఒక విషయాన్ని చదివిన తర్వాత దాంట్లో మనకి ఏమి నచ్చినాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అది మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నేను ప్రస్తుతం చేస్తున్నటువంటి అంశంలో ఏది నాకు బాగా ఉపయోగపడుతుంది అనేటటువంటివి కొన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మరి వాటిల్లో ముఖ్యమైనవి కానీ మనం గమనిస్తే ప్రెజెంటేషన్ నుండి ప్రధాన అంశాలను మళ్ళీ గుర్తు చేసుకోవటం. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాము ఏంటి అని చెప్పేసి తెలుసుకోవచ్చు, లేదంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎలా నచ్చింది, మీ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఈ క్లాస్ మీకు ఉపయోగకరంగా ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు, బాగుందా బాగోలేదా అనేటటువంటిది ఒకటి మనం రివైండ్ చేసుకోవాలి. తర్వాత చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి, పునరావృతం చేసుకోవాలి. ప్రసంగం నుంచి ఏమి నేర్చుకున్నారో మనం ఎదుటి వాళ్ళ చేత చెప్పించాలి. నేను క్లాస్ చెప్పాను, వాళ్ళు విన్నారు, వాళ్ళకి ఏం అర్థమైంది అనేది మనం చెప్పించాలి. చెప్పించకుండా హాయ్ బాయ్ బాయ్ నమస్కారం అని చెప్పేసాం అనుకోండి, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తారు, ఆ ఇంపార్టెన్సీ అనేది తెలియదు. ఈ క్లాస్ విన్న తర్వాత ఒక విద్యార్థినో ఒక వాళ్ళను దీని గురించి మాట్లాడమన్నప్పుడు చెప్పినందుకు ఆయనకు తృప్తి, విన్నందుకు ఆయనకి గొప్పతనంగా కూడా ఉంటుంది. సో నేను ఆ రోజు పలానా క్లాసులో ఉండగా 100 మంది ఉంటే నేను ఒక్కరినే చక్కగా వెళ్ళి ప్రజెంట్ చేస్తే ఆయన నన్ను అభినందించారు. జీవితంలో మర్చిపోతాడా? మర్చిపోతాడు. అటువంటి మెమరబుల్ విశేషాలను మనం కొన్ని మెమరైజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ చెప్పటం వల్ల గుర్తుండిపోతుంది అన్నమాట. అంటే రిమైండ్ చేసుకోవటం వల్ల గుర్తుండిపోతుంది. సో అటువంటి లక్షణాలుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. అండ్ దెన్ లాస్ట్ది 9, డోంట్ జస్ట్ ప్రాక్టీస్. ఏంటంటే ఆ పదం డోంట్ జస్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి ఆ జస్ట్ ఇప్పుడే కొంచెం ప్రాక్టీస్ చేశాను అలా కుదరదు. ఏం కావాలి? ప్రాక్టీస్. 2 2 4 ఎవరు అడిగినా చెప్తారు. ఎందుకని? ప్రాక్టీస్. మనం చిన్నపిల్లలప్పుడు 20 ఎక్కాల వరకు 20 టేబుల్స్ వరకు 100% చెప్పించేవాళ్ళు, చక్కగా చెప్పేవాళ్ళు. 36 మూళ్ళు ఎంత, క్యాలిక్యులేటర్ ఎక్కడుంది, సెల్ ఫోన్ ఎక్కడుంది, టక్క చూడటం కొట్టడం. ఇప్పుడు ఆ మెమరీ అసలు మర్చిపోయాం. అంతకుముందు ఫోన్ నెంబర్లు 10 మంది అయినా 20 మంది అయినా 10 అంకెల సంఖ్య కూడా గుర్తు పెట్టేవాళ్ళని. ఇప్పుడు మన ఇంట్లో మా ఆవిడది నెంబరు ఒక్క నిమిషం ఆవిడని అడిగి చెబుతా. ఆవిడ అంటదేమో నాకు గుర్తులేదు, నీ ఫోన్లో ఉంటుందిగా చూసి ఒకసారి చెప్పండి. అంటే మన మెమరీ ఎక్కడో డిపెండ్ అయిపోతూ ఉన్నాం.
పక్క దాని మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. సో మన మైండ్ లో మనం నేర్చుకోవాల్సినటువంటి అన్నిటిని ఆబ్సెంట్ చేసి టెక్నాలజీ ముందుకు రావటం వల్ల మనకి డబ్బులు వదిలిపోతున్నాయి, రోగాలు జబ్బులు అన్ని మనం వెంట ఉంటున్నాయి. ఎందుకనంటే హార్డ్ వర్క్ లేదు, తెలుసుకోవాలనేటటువంటి కమిట్మెంట్ లేదు, అన్ని కూడా ఆర్టిఫిషియల్. ఫోన్ తీస్తే చాలు, ఏ విషయం అయినా జస్ట్ అలా కొడితే చాలు మన చెంత చేరుతుంది. అందువల్ల కానీ స్పీకర్ అవ్వాలంటే కొడితే కుదురుతుందా? సెల్ ఫోన్లో లెక్కేస్తే సరిపోతుందా? చాలదు. 100% ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇది ఉంటేనే మన స్పీకర్లు అవుతాం. మరి వీటికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయటం. ప్రెజెంటేషన్ ను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా చెప్పగలుగుతాం. మరి ప్రాక్టీస్ ఎలా చేస్తారు? మీ ఎదురే ఎంతో మంది ఉన్నారు అనేటటువంటి ఉద్దేశం ఉంచుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి, రికార్డ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, రికార్డుని మళ్ళా వినండి, మళ్ళా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి. అప్పుడు మనం మంచి స్పీకర్గా అయితే అవుతాం. తర్వాత సరైన మార్గంలో సాధన చేయాలి. ఎలా పడితే అలా చేస్తే కుదరదు. సరైన మార్గంలో సాధన చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ మంచి వాతావరణం ఉండాలి. ఎంత ఎచ్చాబెచ్చాగా గలీజుగా ఉన్న చోట అసలు ఒక స్పీకర్ అనేవాడు ఏ సాధన చేయలేడు. గుర్తుపెట్టుకోండి. మనం చదివేటప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉన్నట్లయితేనే అది పర్ఫెక్ట్ అయినటువంటి పీస్ ఆఫ్ మైండ్ తో మనం దాన్ని సాధన చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మన వాతావరణం చాలా చాలా ప్రాధాన్యత అనేది వహిస్తూ ఉంటుంది. సో కాబట్టి మన డిస్టర్బ్ అనేది లేకుండా చూసుకోవటం చాలా అవసరం. తర్వాత మీరు మీ ప్రదర్శనను వ్యక్తుల సమూహానికి ఇస్తున్నట్లుగా ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పుకోవటం లేదు, నేను నలుగురికి చెప్పటం లేదు, నేను సమూహానికి చెప్తున్నాను, 100 మందికి చెప్తున్నాను, 1000 మందికి చెప్తున్నాను, 1,00,000 మందికి చెప్తున్నాను అనేటటువంటి భావనతోనే మనం ప్రాక్టీస్ చేయాలి. లేదా ఏదో బస్సులో కూర్చొని పక్కన ఆయన్ని నేను ఈ క్లాస్ చేశాను, ఇది క్లాస్ ఆ క్లాస్ అని చెప్పేసి ఆయన బోరు కొడతా ఉంటే చివరికి మనకేమైందంటే బస్సు హార్న్ మోగినప్పుడు, డ్రైవర్ గేర్ మార్చినప్పుడు, అది స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎలా అయితే మన ప్రాక్టీస్ ఉంటుందో మన ప్రాక్టీస్ కూడా అలానే తయారైపోతుంది. సో అందువల్ల చాలా ప్రశాంతంగానే ఉండాలి. ఇది హాని కలిగిస్తుంది. ప్రాక్టీస్ చేయటం వల్ల మరింత ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఒక శక్తి. ఆత్మవిశ్వాసం అనే పదం మనిషి ప్రగతికి సోపానం. ఆత్మవిశ్వాసం ఉంటే ఉంటుంది మన మీద మనకు నమ్మకం. కష్టాన్ని మైమరిపించి ఫలితాన్ని పొందేది ఆత్మవిశ్వాసం. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దేది ఆత్మవిశ్వాసం. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి మెలగాలి విశ్వాసంతో, ఫలితాన్ని పొందాలి ఆత్మవిశ్వాసం. అటువంటి లక్షణాలు మనం కలిగి తర్వాత ప్రామాణికంగా కనిపించేలా చేయటంలో ఈ యొక్క ప్రాక్టీస్ మనకు సహాయపడుతుంది అన్నమాట. అంటే అథెంటికేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో మనకి ఉపయోగపడుతుంది. తర్వాత ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది ప్రాక్టీస్ వల్ల. సో కాబట్టి మన అందరూ కూడా ఒకసారి చెప్పండి, స్పీకర్ అవ్వాలి అని అంటే డోంట్ జస్ట్ ప్రాక్టీస్ కాదు, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. దట్స్ ఆల్. ఒకసారి చెప్పండి అందరూ, డోంట్ జస్ట్ ప్రాక్టీస్ కాదు, గ్యాప్ ఇవ్వాలి అక్కడ. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. పోయేదే ఉంది, ఆ ప్రాక్టీస్ మనకి అభ్యసినట్టే. ఎస్ ఆర్ నో? రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవి మనకి 9 క్వాలిటీస్. స్పీకర్కు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే టయానికి క్లోజ్ చేయాలి, టయానికి స్టార్ట్ చేయాలి. సో అందులో భాగంగా జస్ట్ ఇంకా 5 minutes లో ఒక అద్భుతమైనటువంటి కన్క్లూజన్ తో మనం క్లోజ్ చేసాం. సో మనం మంచి వక్తగా మారాలంటే మనకి ఏం క్వాలిటీస్ ఉండాలి? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. యుద్ధంలో 1000 మందిని సంహరించే వాడి కంటే తన మనసును తాను గెలిచినటువంటి వాడు నిజమైనటువంటి వీరుడు. అటువంటి వీరత్వం కలిగినటువంటి మనం ఒక గొప్ప వక్తలమే. ఎస్ ఆర్ నో? సో అనాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, ఆనందంగా ప్రయత్నించాలి. చదివేది ఏమి చదవండి, ఎంతమందికి చెప్పాలి, పద్దాకలేం చదువుతా అనుకోకూడదు. వాళ్ళకి చెప్పటమే మీకు ఆనందం. ఆ ఆనందంతో మీరు ప్రయత్నం చేస్తే మనకి మంచి స్పీకర్ గా మనం మార్పు చెందుతాం. మీరు చెప్పే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. చెప్పేటటువంటి దాంట్లో స్పష్టత కలిగి ఉండాలి. ఏ టాపిక్ ఇస్తున్నాం,
దేనికోసం ఇస్తున్నాం, ఎంత సమయం ఇస్తున్నాం, ఎక్కడ చెప్తున్నాం, ఎవరికి చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం అనేటటువంటి స్పష్టత ప్రతి ఒక్కటి కూడా మన మైండ్ లో మనకు ఉండవలసిందే. ఎలా చెప్పాలో ప్రణాళిక అనేది రూపొందించుకోవాలి. దేని తర్వాత ఎలా ఉండాలి అనేది పీపీటీ అనేది మనం తయారు చేయాలి. తర్వాత మంచి మాట ఉండాలి. మాట ఉంటే పోయేదే ఉంది. మనందరికీ కూడా మన మాటే మనకు శ్రీరామ రక్ష. జస్ట్ చిరునవ్వు, చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావటానికి. చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపటానికి. చిన్న చూపు చాలు బంధాలు నిలపటానికి. ఒక స్నేహితుడు చాలు మీరందరూ నా సొంతం అవటానికి. ఎస్ ఆర్ నో? రైట్, థ్యాంక్ యూ. కోపాన్ని భయాన్ని వదలాలి. కోపం ఓ శక్తివంతమైన విస్ఫోటనం. ఇది తెలుసుకుంటే మీ జీవితం కాంతిమయం. కోపం సంపాదిస్తుంది తీరని అనారోగ్యాన్ని, పోగొడుతుంది సమాజంలో గౌరవాన్ని. చీటికి మాటికి కోపం మీ జీవితానికి శాపం. టేక్ ఇట్ ఈజీ తత్వం మీ భౌతిక చిహ్నం. అందుకే కోపం ఓ నరకం, శాంతం ఓ స్వర్గం అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి భయం ఉన్నంత కాలం మిమ్మల్ని జీవితాంతం భయపెడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సింది మీలో ఉండేటటువంటి భయాన్ని కాదు, మీరు జయించాల్సినటువంటి దాని మీద పెడితే మీ యొక్క భయం ఉంది తగ్గిపోతుంది. భయం అందరికీ ఉంటుంది. కుక్క కూడా ఏం చేస్తుంది, అమ్మో కుక్క అనగానే పాప నిద్రపోతుంది కూడా లేచేసి, ఇది నా వెనక వస్తుందేమో అనగానే నుంచుంటది. తర్వాత నువ్వు వెనక లెగెత్తితే అది నీ వెనకమాలే లెగెత్తుతుంది. అదే మనమే ముందుకు వెళ్తే అది కొనుక్కుంది కూడా పైకి లేదు. సో భయం ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఆ భయాన్ని జయించేటటువంటి శక్తి నాలో ఉంది అని అనుకుంటే భయం ఎక్కడుంది? నో ఫియర్. తర్వాత మీరు మంచి స్నేహితుడిగా భావింపగలగాలి. సో చెప్పే వాళ్ళందరూ కూడా నా మంచి స్నేహితులు, మరి వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, నేను వాళ్ళకి అందించాలి, సహాయం చేయాలి అనేటటువంటి భావన మనలో ఉండాలి. మనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇందాక చెప్పాను, ఆత్మవిశ్వాసం ఒక శక్తి. ఆత్మవిశ్వాసం అనే పదం మని ప్రగతికి సోపానం. మరి ఇక అల్టిమేటెడ్ ఏంటి మన గోలు, లక్ష్యం. యాజ్ ఎ స్పీకర్ అవ్వాలి అంటే 100% స్పీకర్ అయిపోవాల్సిందే. అయ్యేంత వరకు కూడా దృఢ సంకల్పంతో, నిజాయితీగా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా పట్టు సడలింపకుండా విజయం సాధించటం, దట్ ఈస్ స్పీకర్ యొక్క లక్ష్యం. సో దీనికి చాలా సింపుల్ షార్ట్ కట్ లో నేను ఒక మాట చెప్తాను. ఏ అంటే ఒక స్పీకర్ కి ఏ అంటే అట్రాక్షన్ గా ఉండాలి. చక్కగా, అందంగా, నీట్ గా, 10 మంది మెచ్చుకునేటట్టు. అంటే వాళ్ళ రంగు రూపాన్ని మార్చలే కానీ వాళ్ళు చేసేటటువంటి ప్రెజెంటేషన్ ద్వారా ఆ వ్యక్తికి అందం రావాలి. ఆ అందం ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ చేసేటటువంటి విధానంగా ఉండాలి. దట్ ఈస్ ఏ. బి ఫర్ బాడీ లాంగ్వేజ్. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెంచాలో, ఎక్కడ యాక్ట్ చేయాలో చేయటం తెలుసుకోవాలి. బాడీ లాంగ్వేజ్. నీ బాడీ లాంగ్వేజ్ ఎదుటి వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయగలగడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే. దెన్ సి ఫర్ కంటెంట్. కంటెంట్ ని చక్కగా మనం జనరేట్ లో ఏం చేయాలి, కంటెంట్ ఏంటి తెలుసుకొని ఆ కంటెంట్ ని తయారు చేయాలి. డి ఫర్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఏంటి, ఇలా చేయాలి అలా చేయాలి అనేది చెప్పేదే కదా స్పీకర్. కాబట్టి మీ డైరెక్షన్ అనేది చాలా బాగుండాలి. ఈ ఫర్ ఎవాల్యూషన్. ఎవాల్యూషన్ అంటే చెక్ యువర్ వర్క్ టాస్క్. అసలు ఎవాల్యూషన్ అంటే నేను ఎలా చేశాను, ఏం చదివాను, ఏముంది, ఈ రోజు టాపిక్ సరిపోతుందా లేదా, వారికి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయా అనేటటువంటి ఎవాల్యూషన్ వేసుకున్నట్లయితే వారు మంచి స్పీకర్ అవుతారు. సో మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ABCDE సింపుల్ మెథడ్. సో ఇందాక మనం మొత్తం తెలుసుకున్న దాన్ని ఒక కన్క్లూజన్ పాయింట్ లో కానీ మనం పెట్టినట్లయితే ABCDE వస్తే చాలు. అట్రాక్షన్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్, ఎవాల్యూషన్ అయిపోయింది. అండ్ దెన్ స్టేజ్ ఫియర్ ఈస్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ. ఎక్కడుందండి భయం? మన మైండ్ లోనే ఉంది. తీసేస్తే స్టేజ్ ఎక్కిన తర్వాత మనకి భయం అనేది లేదు. అండ్ దెన్ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాలి, ఉదాహరణలు చెప్పాలి, పిట్ట కథలు, టెల్లింగ్ స్టోరీస్ చెప్పాలి, తాజా తమాషా కబుర్లు చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి, భావోద్వేగం, మీ యొక్క పాయింట్ ను బట్టి ఎమోషన్స్ ఇస్తూ మనం క్లాస్ అనేది కంటిన్యూ చేయాలన్నా. మరి ఇవన్నీ చేయాలన్నా స్టేజ్ ఫియర్ ఈజ్ ఇన్ అవర్ మైండ్ ఓన్లీ. స్టేజ్ ఫియర్ ఈజ్ ఇన్ అవర్ మైండ్ ఓన్లీ. దీంట్లో నుంచి తీసేస్తే
భయం అనేది పక్కన పెడితే మనం అద్భుతమైనటువంటి స్పీకర్ గా రూపాంతరం చెందుతా అనటంలో ఎటువంటి సందేహం లేదని ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా మంచి స్పీకర్ అవ్వాలని మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పీకర్ గా మారాలి. ఇక క్లాసు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి ప్రత్యూష్ సుబ్బారావు గారికి, మరి కోఆర్డినేటర్ గారు 1కి 2 సార్లు చక్కగా ఫోన్ చేస్తూ చక్కగా మాట్లాడుతూ, సార్ ఈరోజు మీరు ఏ టాపిక్ అండి ఏంటి, ఆ యొక్క డెడికేషన్ ఉంది కాబట్టి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాజశేఖర్ గారికి. మరి అదే విధంగా ప్రతిరోజు కూడా ఇంత ఆర్గనైజ్ చేయడానికి స్టెప్ ఫౌండేషన్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నో వ్యయ ప్రెషర్లు కూర్చి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం మనందరి అదృష్టం. సో కాబట్టి దానిని మనం అందుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా డిజిటలైజేషన్ చేస్తూ దీని వెనకమాలు ఉండేటటువంటి టెక్నికల్ స్టాఫ్ అయినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉండాలని, నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఓవర్ టు రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సెషన్. మంచి మాట మనకి కొండంత అండ, మంచి మాట మనకు శ్రీరామ రక్ష. అదే లేకుంటే వస్తుంది అశాంతి. ఒక మాట యొక్క విలువని, ఒక మాట యొక్క పవర్ని, ఒక మాట మనిషికి ఎంత ఇంపార్టెంటో అనేది స్టార్ట్ చేశారు. ఎక్సలెంట్ సార్. అలాగే నిన్ను నీవు మలుచుకోకపోతే, నిన్ను నీవు తెలుసుకోకపోతే, నీవు పడుకున్న పరుపే నిన్ను చేదరించుకోకముందే మారాలి అనే స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ కోర్స్ తోటి. ఎక్సలెంట్ సార్. నిజంగా స్టేజ్ మీదకి ఎక్కే వాళ్ళకి భయం ఉంటుంది. అయితే ఆ భయం అనేది స్టేజ్ ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు సార్, మనకు మనమే క్రియేట్ చేసాం. స్టేజ్ ఫియర్ పోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? చేంజ్ అవ్వాలి. ఆ చేంజ్కి సంబంధించి ప్రతి అక్షరానికి చేంజ్, సి ఫర్ కన్విక్షన్, మనము మారాలి అనే ఒక సంకల్పం. హెచ్ ఫర్, ఆ సంకల్పం ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు కాళహస్తి సార్ చెప్పారు కాబట్టి మారదాం అని ఇప్పుడు అనుకొని పడుకొని నిద్రపోయి లేచి రేపు పొద్దున ఏంటి వాళ్ళు ఏం చేయాలి అని అనుకుంటే మారమండి. ఆ మారటానికి నేను ఏం మారాలి అనుకుంటున్నాం అనేది అది నిజాయితీగా డిసిషన్ తీసుకోవాలి. అలాగే మనం ఏం మారాలనుకుంటున్నామో, మనం ఏం చేయాలనుకుంటున్నామో దాంట్లో అంటే సార్ ఎగ్జాంపుల్ గా స్పీకర్ చెప్పారు సమతుల్యత ఎలా ఉండాలి. అలాగే పట్టిన పట్టు విడవకూడదు. SCHAN ఫర్ నెవర్ గివ్ అప్. G ఫర్ గోల్ కమిట్మెంట్, గోల్ సెట్టింగ్. గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. గోల్ లేనిపోతే, గోల్ లేనివాడు, ఈ మధ్య ఎవరో ఒక మిత్రుడు చెప్తున్నాడు, గోల్ లేనివాడు పాడ మీద ఉన్నవాడు ఇద్దరు ఒకటే అని. గోల్ లేనివాడు, కదలిక లేనివాడు ఇద్దరు ఒకటే. కదలిక లేనిది ఏంటంటే చనిపోయినప్పుడే మనిషి కానీ ఎందులైనా సరే కదలిక. గోల్ లేని వ్యక్తి అది ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు. అట్లాగే ఆ గోల్ సెట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండి మనం అంతా క్లియర్ గా ఉంటే మన ఎండ్ కార్డు శుభంతో పడుతుంది. అట్లా చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే స్పీకర్ కి కావాల్సిన నవరత్నాలు 9 లక్ష్యాలు చాలా క్లియర్ గా ఇచ్చారు. లాస్ట్ లో కూడా మంచి వక్త కావాలంటే అని తెలుగులో చెప్పిన దానికి కూడా నవరత్నాలు ఇచ్చారు. నవరత్నాలు: మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, ఆనందంగా ప్రయత్నించాలి, చెప్పే విషయంలో స్పష్టత ఉండాలి, ప్రణాళికతో రూపొందించుకోవాలి, ఎప్పుడు మంచి మాటతో చిరునవ్వుతో ఉండాలి, కోపాన్ని, భయాన్ని, అసహనాన్ని, ఆందోళనను వదిలిపెట్టాలి, స్నేహితుడిగా అందరినీ భావించుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టద్దు, లక్ష్యాన్ని వదిలిపెట్టద్దు. మనందరి లక్ష్యం ఏంటి? ఏంటి సార్ మనందరి లక్ష్యం ఏంటి? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ మంచి ఉపన్యాసకులుగా మారాలి సార్. మరి మంచి ఉపన్యాసకులుగా తయారవ్వాలని సార్. గొప్ప వక్తగా మారాలి, మంచి వక్తగా మారాలి. కొంచెం మ్యూట్ చేయడం ఒక 1 మినిట్. మంచి ఉపన్యాసకుడిగా మారాలి అంటే మనకి ఏమేం కావాలి అనేది బేసికల్ గా ప్రతి పాయింట్ చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చాలా క్లియర్ గా చెప్పారు.
అలాగే సార్ ఇందాక చెప్పారు ఏబిసిడిలు తెలియాలి అని. ఈ ఏబిసిడిలతో పాటు ఇంకొకటి మనం చేయాల్సిన పని ఉంది, ఎఫ్. మనకి ఎవరైతే తమ అద్భుతమైన సెషన్ ఇచ్చారో వాళ్ళకి మన ఫీడ్బ్యాక్. ఎఫ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ అట్రాక్షన్, బి బాడీ లాంగ్వేజ్, సి కంటెంట్, డి డైరెక్షన్, ఈ ఎవల్యూషన్. ఇవన్నీ స్పీకర్ కావాలి. ఈ స్పీకర్ ని తయారు చేసే క్రమంలో మనకు ఎంతో మంది గురువులు వస్తారు. ఈ రోజు కాళహస్తి గారు మనకు గురువు గారే, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పారు. అటువంటి గురువు గారికి మనం ఇచ్చే గురుదక్షిణ మనం డబ్బులు ఇస్తున్నామా, లేదా మనం ఏమైనా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నామా? ఏమి చేయట్లా. వారికి గురుదక్షిణ వారు చెప్పిన క్లాస్ ఎలా ఉంది అనేది వారికి ఫీడ్బ్యాక్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి రేపు మీరు స్పీకర్ అయినప్పుడు మీలో ఉన్నటువంటి తప్పుల్ని ఎంచి చూపేది కూడా మనం ఎవరికి చెప్తామో వాళ్ళే చెప్తారు. మంచి అద్భుతంగా ఉంది, జస్ట్ విని వదిలేసేది. కానీ పలాంది తప్పు అన్నారు, దాన్ని మార్చుకోవాల్సింది మనమే. ఏదైనా చేయాలి అంటే చేయాల్సింది మనం సార్. ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఏబిసిడితో పాటు ఎఫ్ మన బాధ్యత. ఏబిసిడి మనం నేర్చుకుంటాం, ఎఫ్ మన బాధ్యత. సో ఎఫ్ వర్డ్ చాలా ఇంపార్టెంట్. స్టేజ్ ఫియర్ అనేది మైండ్ లోనే ఉంటుంది, దాన్ని తీసేసే బాధ్యత కూడా మనమే. భయపడితే చిన్న తాడు కూడా పెద్దలు చెప్తారు, చీకటి తాడు కూడా పాములో కనిపిస్తుంది. అదే భయం లేకపోతే నిన్న సార్ చెప్పారు, రోరింగ్ లయన్ మెంటాలిటీ, ఈగల్ మెంటాలిటీ ఉంటే పెద్ద పెద్ద లక్ష్యం కూడా చిన్నగా కనిపిస్తుంది. సార్ ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు సార్. స్టోరీలు ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పాలి, జోక్స్ ఎట్లా వేయాలి, పిట్ట కథలు ఎప్పుడు చెప్పాలి, ప్రతిదీ మన ప్రసంగంలో ఏమేమి ఉండాలి, ప్రతిదీ పాయింట్ గురించారు. థ్యాంక్ యూ సార్ కాళహస్తి గారు.